నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే మందుబాబులు మద్యానికి బానిసైపోయి కుటుంబాన్ని పట్టించుకోక పిల్లలు, భార్య, అమ్మ, నాన్న, సంసారము, జీవితము అనేది వదులుకొని ఉన్న డబ్బులతో పాటు అప్పులు చేయడం కానీ, అదేవిధంగా వివాహం చేసుకోకుండా కొంతమంది, వివాహం చేసుకొని కొంతమంది కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకు మా యొక్క అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి ఈ మందుబాబులకు, డ్రింకర్స్కి మీరు ఇలా అంటున్నానని తప్పుగా భావించకండి. వీళ్ళ యొక్క వేదన, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో పడుతున్నటువంటి ఇబ్బంది ఇంత అంతా ఉండదండి. తాగేవాడికి అనేక కారణాలు చెప్తాడు, ప్రతి దీనికి కారణం దొరుకుతుంది. అయితే వదలడానికి ఒక్క కారణం చాలండి. తాను కట్టుకున్న భార్య వల్లను, తాను ఎత్తిన పిల్లల కోసము, లేదు వాళ్ళను పుట్టించినటువంటి తల్లిదండ్రుల కోసము, లేదు వాళ్ళ జతలో పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు కానీ, అన్నతమ్ముల కోసం కానీ, వాళ్ళ యొక్క చుట్టూ ఉన్నటువంటి బంధు బలగాన్ని చూసుకొని నేను చేస్తున్నది ఇది తప్పు, పొరపాటు అని మీకు అనిపించి మనసులో దృఢ సంకల్పంగా నేను ఈ మందుకు ముట్టితే ఇంకా ఉచ్చ ముట్టినట్టే అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటే మీకు మీరే కూడా వదిలేయచ్చు. కారణం ఏంటంటే ఎన్ని రకాల మందులు వాడుకున్నా, గుళ్ళ దగ్గరికి పోయి సత్యాలు చేసినా, తల్లిదండ్రుల మీద ప్రమాణాలు చేసి, భార్య బిడ్డలు బంధువర్గాల మీద నమ్మకం పోగొట్టుకొని ఈ బతుకు బతకడానికన్నా పోవడమే మంచిది నాకు తెలిసినంతవరకు. ఇలా అంటున్నానని మాత్రం తప్పుగా అనుకోకండి. దానికి మీరే బాధ్యులు, నేను కాదు. అయ్యా, ఈరోజు 10 రూపాయలు సంపాదించి 4 రూపాయలు పెట్టుకొని జీవితాన్ని ఎలపోయడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఉన్న డబ్బులు పాగొట్టేసి అనేక అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి బతుకు, అది కూడా ఒక బతుకంటారయ్యా? దయచేసి మీరు అర్థం చేసుకొని చక్కగా నేను దానికి ఒక మందుని చెప్తాను, మీకు మీరుగా తయారు చేసుకోలేకపోతే మమ్మల్ని నేరుగా కూడా వచ్చి సంప్రదించవచ్చు. ఇది సీతాఫలము. ఇక్కడ చూడండి, సీతాఫలము చెట్టు. ఈ ఆకులు చూడండి. లేత చిగుర్లు ఒక ఇన్ని తీసుకోండి, అంటే ఒక నిమ్మకాయ కంటే తక్కువ పరిమాణంగా తీసుకోండి. దీన్ని మీరు పాల తుత్తము, తెల్లటి తుత్తం అనేది దొరుకుతుంది. శుద్ధి చేసుకున్న తర్వాత దీంట్లో వేసి నూరి దీంట్లో రసం తీసుకోండి. లేదు దీన్నే కూడా తీసుకోవచ్చు. అతి తక్కువ మోతాదుగా కడుపులోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క మందు వల్ల ఈ జ్ఞానం అనేది తగ్గుతుంది. కడుపులో మీకు ఇంతవరకు ఏదైనా తొందరలు వచ్చిన ఈ తాగుడు వల్ల అవుట్ను కూడా క్రమేణా నివృత్తి చేసుకోవచ్చు. మరొకటి ఇక్కడ చూడండి, ఇది ఊడగ చెట్టు. అక్కడ చూడండి, ఊడగ చెట్టు ఇదంతా. ఈ ఊడగ చెట్టు యొక్క చెక్కండి తీసుకొని వచ్చి దంచి ఆ చూర్ణం తీసుకొని నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకున్నట్లయితే వాంతి అయిపోతుంది. ఆ విషం అంతా, తాగిన విషం అంతా కూడా వాంతి అయిపోతుంది. ఇలా వాంతులకు ఇస్తూ ఉంటారు కొంతమంది, ఈ తాగుడు వాళ్ళకు కానీ ఇటువంటివి. ఇవన్నీ కూడా ప్రథమ చికిత్సగా మనం చేసుకోవాల్సిన ఇది ఉంది. అయితే కొంతమంది అండి, మా అబ్బాయి కానీ లేదు మా ఆయన కానీ, మేము మందులు అతనికి ఇచ్చినా తీసుకోడు, చెప్పిన మాట వినడు, వేసుకోమన్నా వేసుకోడు. ఇటువంటి వాళ్ళకి ఏదైనా
పూర్తిగా తాగుడు నుంచి విముక్తి పొందడానికి ఏదైనా మందులు ఉన్నాయంటే కొన్ని మూలికా సిద్ధ వైద్యంతో తయారు చేసినటువంటివి మా దగ్గర ఉంటాయి. ఇది ప్రతిరోజు కూడా వాళ్ళకి తాగి వచ్చిన రోజుల్లో డైలీ ఇస్తూ వచ్చారంటే వాంతి అయిపోయి దాని మీద వాళ్ళకి విరక్తి పుట్టి దీంతో పాటు వాళ్ళు క్రమేణా ఈ తాగుడు అనేది వచ్చింది వ్యసనం. ఆ సమయానికి తాగలేదంటే వాళ్ళకు మనసంతా దాని మీద ఉండడము, ఏదో పాగొట్టుకున్నామని దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. లేదు కొంతమందికి చేతులు అదరడము, ఇవన్నీ కూడా క్రమేణా తగ్గుతాయి. మీకు మందు రూపంలో కావాలనుకున్న వాళ్ళు తెలిసి పెట్టాలన్న మందు ఒకటి ఉంటుంది. తెలియకుండా మా వాడిని మార్చుకోవాలా, ఈ తాగుడు నుంచి విముక్తి పొందాలా, మా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలన్న ఆడబిడ్డలు కానీ, లేదు తనకు తానుగా కూడా మారి నేను ఇలా వ్యసనానికి దూరంగా కావాలని కోరుకునే వ్యక్తి అయినా సరే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసుకొని అడ్రస్ తెలుసుకొని నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. అలా కాదండి మాకు పార్సల్ ద్వారానే కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా మేము పంపించగలము. చక్కగా మీరు దాన్ని తీసుకొని నేను చెప్పిన విధంగా సేవిస్తూ ఈ దురవ్యసనాల నుంచి దూరమయ్యి మీరు ఇంతవరకు కూడా ఈ యొక్క అయిన వాళ్ళు కానీ దగ్గర అందరికీ కూడా చెడు అనిపించుకున్న వాళ్ళు ఇతనరా మనిషి మారితే ఇలా ఉంటాడా అంత ఇది మీరు వాళ్ళలో మీరు వచ్చి మార్పు వచ్చేటట్లుగా చేసి మీ యొక్క జీవితాన్ని మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా సుఖంగా ఆరోగ్యవంతుడిగా కూడా మీరు జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.